ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసాను. అది కూడా ఉసిరికాయతో. ఉసిరికాయ మీ అందరికీ ఇష్టం కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. ఉసిరికాయ పచ్చడి అంటే ఇంకా ఇష్టం. సో మరి ఉసిరికాయతో ఈరోజు మీకోసం అన్నం, చిత్రాన్నం. మరి ఇప్పుడు మార్కెట్లో మనకి ఉసిరికాయలు దొరుకుతున్నాయి, లేదంటే ఎప్పుడైనా మీరు పచ్చడి పెట్టుకునే టైంలో కానీ తెచ్చుకోవచ్చు. మా మార్కెట్లో అయితే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి. సో ఇలా పెద్దగా అయినా కొంచెం చిన్న ఉసిరికాయలు తెచ్చుకున్నా పర్వాలేదు. ఫస్ట్ వీటిని ఏంటి, మరీ చిన్నవి తెచ్చుకున్నారంటే కొంచెం ఒగరి టేస్ట్ వస్తుంది. కాస్త పెద్దటి ఉసిరికాయలు తెచ్చుకున్నారనుకోండి, ఇలా ఏం చేయొచ్చు అంటే గింజ ఉంటుంది కాబట్టి ఫస్ట్గా మీరు గింజ లేకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మీరు గ్రేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కాబట్టి మనకి తురమటానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం అంతా ఇలా చిన్న ముక్కలు చేసుకుని గ్రైండర్లో వేసుకొని ఫస్ట్ మనం చక్కగా మరీ పేస్ట్ కాకుండా కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకుందాం. ఉసిరికాయ హెయిర్కి చాలా మంచిది. ఆమ్లా అంటూ ఆమ్లా షాంపూలని లేదా ఆయిల్ అని వాడుతూ ఉంటాం కదా, సో మంచిది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇక్కడ ఈ ఉసిరికాయలని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా గ్రైండర్లో వేసుకొని, ఈ ఉసిరికాయలు లైట్ గ్రీన్ కలర్గా ఉంది. సో మరి ఇందులో కాస్త ఇంకొంచెం గ్రీన్ కలర్ ఇవ్వటం కోసం కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, చాలా ఎక్కువగా వాడుతున్నాను కొత్తిమీర. ఇందులో కాస్త సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని ఫస్ట్ ఇది మనం ఒక బరకుగా పేస్ట్ చేసుకుందాం. మరి చూడండి, ఇక్కడ ఉసిరికాయని చక్కగా కొంచెం బరకుగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా అయినా మీరు తినొచ్చు, సలాడ్ లాగా ఉంటుంది. సో ఆహా, ఏం పులుపు అండి! ఉసిరికాయ పులుపు కొంచెం వగరుగా, అదొక టేస్ట్గా ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో మరి ఇది రెడీగా ఉంది. ఇక్కడ మంచి కారంగా ఎక్కువగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, చక్కటి కారం ఉంది. మరి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడమే. మీకు ఎలా నచ్చితే అలా మీరు తాలింపు పెట్టుకోవచ్చు. సో ముందుగా కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పులిహోరకి ఎలా తాలింపు వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు. కాస్త జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ గ్రైండర్లో వేసాను కాబట్టి ఇంకా పచ్చిమిరపకాయలు వేయట్లేదు. ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. సో ఎండుమిరపకాయలు, ఇందులో పల్లీలు. ఎప్పుడైనా పల్లీలు, కాజు పప్పు చాలా చాలా ఇష్టం మాకు ఇలాంటి పులిహోరలలో చేసేటప్పుడు. అలాగే కొంచెం అంత మినపప్పు, ఆ కరకరలాడుతూ ఇవ్వటానికి మినపప్పు, శనగపప్పు ఎక్కువగా వేసుకుంటే మనకి తినేటప్పుడు కటకటకటలాడుతూ వస్తూ ఉంటుంది. నాకు మా వారికి చాలా ఇష్టం ఇలా పప్పులు. అలాగే కాస్త అల్లము, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లము, మీరు కావాలంటే ఫస్ట్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఒక్క నిమిషం పాటు కొంచెం కలర్ వచ్చేంత వరకు, ఏంటంటే ఈ శనగపప్పు, పల్లీలు, అలాగే మినపప్పు వేసాం కదా, కాస్త కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు కొంచెం కలర్ వచ్చేసాయి. ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. అలాగే ఇంకొంచెం కలర్ కోసం నేను పసుపు వేసుకుంటున్నాను. పసుపు కాస్త, కావాలంటే మీరు హింగువ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఈ నూనెలో వేసుకుందాం. మీకు తగినంత మీరు వేసుకోండి. ఫస్ట్ కాస్త వేసుకొని తర్వాత మళ్ళీ అన్నం మిక్స్ చేసిన తర్వాత అవసరం పడితే ఇంకాస్త మిక్చర్ కూడా మీరు వేసుకోవచ్చు. మరి సాల్ట్ నేను ఫస్ట్ కొంచెమే వేసాను కదా ఆయిల్లో, ఇంకాస్త సాల్ట్ మిక్స్ చేసేయండి. పులిహోర మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంత సింపుల్ కదండి. ఎప్పుడైనా మీరు ఇలాంటివి మనకి ఆ టైంలోనే, అంటే మనకి ఉసిరికాయలు దొరికే టైంలోనే మీరు ఇది చేసుకోవాలని ఏం లేదు. ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఉసిరికాయలు దొరుకుతాయో ఆ టైంలో మీరు ఇలా మిక్స్చర్ కుక్ చేసేసుకొని రెడీ పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు మీరు ఉసిరికాయ రైస్ తినాలి అనిపించినప్పుడు మీరు ఇలా చేసుకోవచ్చు.